నమస్తే. సో మీ ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చి దాదాపు 42 రోజులు అవుతుంది. మరి ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. మీరేమో నిరసనకు దిగినారు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందిస్తుంది అని మీరు అనుకుంటున్నారా? రాత్రి మా యొక్క ఆర్టీసీ అధికారులు ఈడీతో పాటు అదేవిధంగా ఐఎస్ ఆఫీసర్లు నలుగురు చీఫ్ సెక్రటరీతో డిస్కస్ చేసిన తర్వాత 4 days టైం అడిగారు. కానీ కార్మికులు 3 సార్లు 4 సార్లు నంబర్ ఇవ్వడం జరిగింది, స్ట్రైక్ ఇవ్వడం జరిగింది. దాన్ని కాలాపన చేయడం జరుగుతుంది. కాబట్టి పాత గవర్నమెంట్ ఏ విధంగా ఉందో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మాట ఇచ్చి మాట మీద నిలబడలేకపోవడం వల్ల లాస్ట్ మేము ఓపిక లేక కార్మికుల యొక్క చాలా కష్ట నష్టాలు చాలా ఉన్నాయి కనుక ఖచ్చితంగా సమ్మెకరణం సిద్ధమనం. రాత్రి ఫస్ట్ బస్ నుండే ఇప్పటి వరకు అన్ని డిపోల ఉందా ధర్నా చేయడం జరుగుతుంది. మా సమస్యలు తీరేంత వరకు, సమస్య పరిష్కరించేంత వరకు, ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు, యూనియన్లు ఇచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా మేము పోరాటం చేసి సాధించుకుంటాం. మా హక్కే సమ్మె. ఈ సమ్మెని ఎవరు ఆపలేరు. మాతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు పడిపోయిన ఉదాహరణకు 3 ప్రభుత్వాలు, చంద్రబాబు, కాంగ్రెస్, తెలంగాణ. మళ్ళా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా ఆ విధంగా తెచ్చుకోకుండా రేవంత్ రెడ్డి గారు దయచేసి మా సమస్యలు వెంటనే పరిష్కరించి మమ్మల్ని పిలిచి మళ్ళీ ఒకసారి చర్చ ఫైనల్ చేసి మా సమస్యలు పరిష్కరించండి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. ఎందుకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు మాకు గుండె లాంటి వాళ్ళు, మేము గుండెలో పెట్టి చూసుకుంటాం, మీరు ఇట్లా సమ్మెకు దిగొద్దు అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు మీరు ఇంకా మొండి వైఖరిలో ఉన్నారు? అంటే వాళ్ళు తీర్చరు అనేది మీ ఉద్దేశమా? ఆయన ఇచ్చేటట్టయితే నా తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయి, మీరు ఎవరన్నా రావచ్చు అని చెప్పడమే కాకుండా మమ్మల్ని పిలిచి మాట్లాడిన దాఖలా లేదు. కనుక ఇది ఎంతవరకు సమంజసం అంటే అదే ప్రభుత్వం ఆయన ఏం మాట్లాడుకుంటుండో ఏం చేస్తుండో సీఎంతో తెలియదు కనుక కాలాపన చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సమ్మెకు అల్టిమేట్ ఇచ్చి దిగడం జరిగింది. సో ఎటువంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎటువంటి హామీలను మేనిఫెస్టోలో పెట్టింది? సో ప్రధానంగా మీరు ప్రస్తావించే హామీలు ఏంటి? ప్రస్తుతానికి వెంటనే ప్రభుత్వం విలీనం చేయాలి, ప్రభుత్వంలో గవర్నమెంట్ గా విలీనం చేయాలి. వారికి మాకున్నటువంటి వ్యత్యాస 38% డిఫరెన్స్ ఉన్నది. ఆ డిఫరెన్స్ తో ఇప్పుడు 30% ఇచ్చినట్టయితే సమానంగా వేతనాలు వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా ఆయన మాకు అన్ని సంరక్షణ, తెల్ల కార్డు ఇస్తాం, మీకు హౌసింగ్ ఇస్తాం, తర్వాత గవర్నమెంట్ లో కలుపుతాం కాబట్టి అని చెప్పేసి ఆయన మునుగోడు నియోజకవర్గం ఓట్లు జరిగినప్పుడే ఆ టైంలో హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టి ఇలా ఏ ఒక్కడు కూడా సరైన న్యాయం లేకుండా అబద్ధాల కోరి ప్రభుత్వం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.